స్ట్రక్చర్డ్ థింకింగ్ తోటి ఉంటారు. ఇది కూడా ఒక MBA ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో వచ్చిన అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ సార్. అన్ని రకాల క్వశ్చన్లను రైట్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు నేను డిస్కస్ చేస్తాను. పైన చెప్పి మాత్రము ఇదే అని చెప్పి నేను మీకు అనను. అటువంటి టీచర్ నేను కాదు. ఎందుకంటే నేను చెప్పే ప్రైమరీ ఎగ్జామినేషన్ ఏషియాలోనే టఫెస్ట్ ఎగ్జామ్ ఉన్న క్యాట్ ఎగ్జామినేషన్. ఇది చూడండి సార్, 7, 6, 5, 12. ఫస్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్ ఏంటి సార్? కూడుకొని చూద్దాం. 7 + 6 13, 13 + 5 18, 18 12 రావట్లేదు. రైట్ 8 ఇక్కడ కూడట్లేదు కాబట్టి లబ్ధం చేద్దాం. 7 6 42. నాకు కావలసిన ఆన్సర్ ఏమో 12, తీసేయాల్సిందేమో 30. 30 ఏమో 6 × 5. ప్లస్ చేశాను, నాకు లాజిక్ కనెక్ట్ అవ్వట్లేదు. ఇంటూ చేశాను. 7 6 42. నాకు కావాల్సిన ఆన్సర్ 12, తీసేయాల్సింది 30. 30 అంటే 6 5 30, అంటే 8 5 40. 8 5 40. నాకు కావాల్సిన ఆన్సర్ 30, తీసేయాల్సింది 10. 10 అనంటే 5 2. 10 అనంటే 5 2. అంటే ఈ రెండిటి లబ్ధము మైనస్ ఈ రెండిటి లబ్ధం. 8 7 56 మైనస్ 7 3. 7 కామన్ తీస్తే 8 3 5, 7 5 ఎంత? 35. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 35. క్వశ్చన్ చూశాను. ఫస్ట్ బై డిఫాల్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్లో ప్లస్సే చేస్తాను. ప్లస్ చేశాను, దగ్గరకు కూడా రాలేదు కాబట్టి లబ్ధం చేసి చూశాను. 7 6 42. ఆన్సర్ ఏమో 12 ఉంది, అంటే 30 తీసేయాలి. 6 5 30. 42 మైనస్ 30 ఎంత? 12. ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ ఇది చూడండి సార్, ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఆల్మోస్ట్ అందరూ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి ఉంటారు. ఎందుకంటే ఈ మోడల్ రైట్ ఆల్రెడీ మనము చేసాం సార్. బయట ఉన్నదేమో ఇన్పుట్, లోపట ఉన్నదేమో అవుట్పుట్. ఇన్పుట్లో ఉన్న నంబర్లు ఎంత? 3 3 2 5. అవుట్పుట్లో ఉన్న నంబర్ ఎంత? 15 6. ఇన్పుట్లో ఉన్న నంబర్లు ఎంత? 2 4 1 6. బయట ఉన్న నంబర్లు ఎంత? 12 4. బయట ఉన్న నంబర్లు ఎంత? 2 2 3 4. అవుట్పుట్లో 4 క్వశ్చన్. ప్లస్ చేస్తామా ఇంటూ చేస్తామా నంబర్ ప్యాటర్న్ని బట్టి చూద్దాం. ప్లస్సులు చేస్తే 6 + 2 8 13 రావట్లేదు. లబ్ధం చేద్దాం. లబ్ధం చేస్తే 3 3 9, 9 2 18, 18 5 90. ఇన్పుట్లో ఉన్న వాల్యూలను లబ్ధం చేస్తే 3 × 3 × 2 × 5, 9 10 90. అవుట్పుట్ కూడా 15 6 90. అంటే ఇన్పుట్లో ఏదైతే నంబర్లు ఇచ్చాడో వాటి లబ్ధము అవుట్పుట్ నంబర్ల లబ్ధంతో సమానము. అంటే 2 × 4 × 1 × 6, 8 6 48, 12 4 48. ఇన్పుట్లో ఉన్న నంబర్లను లబ్ధం చెయ్యాలి, అవుట్పుట్లో ఉన్న నంబర్లను లబ్ధం చెయ్యాలి. అవుట్పుట్లో ఉన్న నంబర్లను 2 2 4, 4 3 12, 12 4 48. 48 ఈజ్ 4 × క్వశ్చన్ మార్క్ 12. ఇన్పుట్లో ఒక నంబర్ 3 తోటి లబ్ధం అవుతుంది. ఆన్సర్ కూడా 3 తోటి లబ్ధం అవ్వాలి. 3 తోటి లబ్ధమయ్యే నంబర్లు ఆప్షన్లో ఉన్న నంబర్ ఎంత సార్? 12. ఆప్షన్లో ఉన్న నంబర్ ఎంత? 12. ఇన్పుట్లో ఉన్న నంబర్లను లబ్ధం చేశాను, అది అవుట్పుట్లో ఉన్న నంబర్లకు లబ్ధానికి సమానమైపోయింది. అదే లాజిక్ నేను యూజ్ చేశాను. ఆర్ యు ఆల్ విత్ మీ? డయాగ్రాములు చూసి టెన్షన్ పడకండి, నీట్గా నంబర్లు రాసుకోండి.